Hello guys, welcome back to my channel Learn with Nothan. Today we're going to discuss about the lambda expressions in Java. ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చి చెప్పుకుందామా lambda expression, one of the most important in Java. ఓకేనా, ఈ lambda expression was introduced in the Java 8. అంటే lambda expression ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? మనకి Java 8 version లో మనకి ఏం చేస్తారమా ఇంట్రడ్యూస్ చేశారు. And are the way to provide the inline implement of the functional interface. ఇది ఎందుకు యూస్ చేస్తాం? మనకి ఏ వే టు ప్రొవైడ్ ద ఇన్లైన్ ఇంప్లిమెంట్ ఆఫ్ ద ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ కోసం ఏం చేస్తాం? లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది యూస్ చేస్తారు. ఇంటర్ఫేసెస్ విచ్ ఈస్ ద సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే ఏంటి? మనకి ఏం చేస్తామా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? మనకి ఓన్లీ ఒక ఇంటర్ఫేస్ ఉన్నదాన్ని ఏమంటారు? ఓన్లీ ఒకటే ఇంటర్ఫేస్లోని ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే దాన్ని ఏమంటారమా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే మనకి ఇంటర్ఫేస్లోని సింగిల్ అబ్స్ట్రాక్షన్ మెథడ్ ఉంటే దాన్ని ఏమంటారు? మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అంటారు. ఓకేనా, నెక్స్ట్ దేర్ హెల్ప్ టు యూజ్ టు రైట్ ద కన్సోలేషన్ readable and functional styled code, especially when they are working with the collections, streams and event listeners. అంటే ఎక్కువ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడ యూస్ చేస్తామో మనకి ఇక్కడ ఫంక్షనల్ స్టైల్ కోడింగ్లోని, అలాగే కలెక్షన్స్లోని, స్ట్రీమ్స్లోని, అలాగే మనకి ఏమవుతుందా ఈవెంట్ లిజనర్స్లో మనకి ఏం చేస్తారమా యూజ్ అనేది చేస్తారు. లెట్ మీ సీ ద సింటెక్స్ ఆఫ్ ద లాంబ్డా ఎక్స్ప్రెషన్. జస్ట్ ఏముంటుందమ్మా పారామీటర్ ఉంటుంది, ఐఫర్ ఉంటుంది, తర్వాత ఏముంటుందమ్మా గ్రేటర్ దాన్ సింబల్ ఉందండి ఏమని చేస్తారు మనకి ఎక్స్ప్రెషన్ రాసుకుంటారు. లేదా కొన్నిసార్లు ఏముంటుంది మనకి పారామీటర్ ఉంటుంది, పారామీటర్ ఇచ్చి ఐఫన్ ఇచ్చి ఏం చేస్తారు మనకి స్టేట్మెంట్స్ ఏం చేసుకున్నా పవర్ బ్యాకెట్లో ఏం చేస్తామా స్టేట్మెంట్స్ ఏం చేసుకోవచ్చుమా ప్రింట్ చేసుకోవచ్చు. లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎన్ని వేస్గా యూస్ చేసుకోవచ్చుమా 2 వేస్గా యూస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి ఏం చేసుకోవచ్చు మా ఎక్స్ప్రెషన్లో రాసుకోవచ్చు, కొన్నిసార్లు ఏం చేసుకోవచ్చుమా స్టేట్మెంట్స్ అనేది కూడా ఏం చేసుకోవచ్చుమా పాస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముందమ్మా ఇంట్ ఏ అని ఉంది, తర్వాత ఏముంది మనకి ఇంట్ బి ఉంది. ఓకేనా, జస్ట్ దీని ఏం చేస్తామా a+b అనేది ఏం చేస్తామా ఈ విధంగా కూడా ఏం చేసుకోవచ్చు రాసుకోవచ్చు. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ విత్ ద ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? మనకి ఈ ఇంటర్ఫేస్లో మనకి ఏముంటుందా ఓన్లీ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, దాన్ని ఏమంటారమా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటారు. ఎప్పుడైతే మీరు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యూస్ చేస్తున్నారో ఇలాగా @ ఏం రాసుకోవాలమా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని రాసుకోవాలి. ఇలా రాసిన దాన్ని మనకి ఏమంటారంటే యాంటేషన్స్ అంటారమా. ఏం చేస్తారమా ఇలా రాసిన దాన్ని ఏమంటారమా యాంటేషన్స్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే కోడ్ అనేది మీకు ఏం చేస్తామా అవాయిడ్ చేస్తుంది. అంటే లాట్ ఆఫ్ కోడ్ని ఏం చేస్తామో సింగిల్ యాంటేషన్స్ దాన్ని ఏం చేస్తామో కాలింగ్ అనేది చేసుకుంటారు. అంటే ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కావాల్సిన సంబంధించిన లైబ్రరీస్ కానీ మెథడ్స్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు ఏం చేసుకుంటారమా @ ఫంక్షన్ ఇంటర్ఫేస్ ద్వారా ఏం చేస్తారు యూజ్ అనేది చేస్తారు. జస్ట్ ఏం చేస్తారమా ఇంటర్ఫేస్ అని ఇచ్చారు, జస్ట్ ఏం చేస్తారమా మ్యాథ్ ఆపరేషన్ ఇచ్చారు. ఇక్కడ మ్యాథ్ ఆపరేషన్ ఏం చేస్తారమా ఇంటెంట్ రాసుకున్నారు. ఓకే, ఇది ఇంటి అనేది ఏంటి మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది మనకి ఇంటీజర్ వాల్యూని ఏం చేస్తామా రిటర్న్ చేస్తుంది. మన ఇంటర్ఫేస్లో డిఫాల్ట్గా మనకి ఏముంటుందమ్మా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది మనకి. మీరు ఇవ్వకపోయినా డిఫాల్ట్గా మనకి ఏముంటుందమ్మా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తారమ్మా డైరెక్ట్గా రిటర్న్ టైప్ అనేది రాశారు. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేస్తామా ఇంకా మనకి ఇంటీజర్ వాల్యూ అనేది మీకు ఏం చేస్తామా రిటర్న్ చేస్తుంది. అందులో ఏం యూస్ చేస్తున్నారు మనకి ఆపరేట్ అనేది ఏం చేస్తామా మెథడ్ అనేది ఏం చేస్తామా యూస్ చేస్తున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇందులో ఏం వాల్యూమెంట్స్ పంపిస్తున్నారు 2 ఆర్గ్యుమెంట్స్ అనేది ఏం చేస్తామా పాస్ చేస్తున్నారు. ఇంట్ ఏ అండ్ ఇంట్ బి అంటే 2 వాల్యూస్ అనేది ఏం చేస్తామా యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. లెట్ మీ సీ రైట్ దంగ్ ఆఫ్ ద థింగ్. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తామా ఎగ్జాంపుల్ ఇది గోస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ లాంబ్డా ఎగ్జాంపుల్ అని రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ రాసుకున్న తర్వాత ఏం చేస్తామా మ్యాథ్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తామా యాడ్ అని రాసుకున్నారు. అంటే ఏంటి ఇక్కడ మనకి మనం ఏదైతే ఇంటర్ఫేస్ యూస్ చేసుకున్నామో ఆ ఇంటర్ఫేస్లో ఏం చేస్తామా యాడ్ అని రాసుకొని జస్ట్ ఏం చేస్తామా డైరెక్ట్గా కాలింగ్ అనేది చేసుకుంటున్నారు. దీని ద్వారాగా మనకి ఏం చేసుకోవచ్చుమా ఆపరేషన్స్ అనేది మీరు ఏం చేసుకోవచ్చుమా పర్ఫామ్ అనేది చేసుకోవచ్చు. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ థింగ్. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఎక్లిప్స్ ఐడి ఏం చేస్తామో ఓపెన్ చేస్తారు. లెఫ్ట్ సైడ్లో మీకు ఏం చేస్తామా ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ అనేది ఏం చేస్తామా మీకు కనబడుతుంది. ఓకేనా, ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్లో మీకు ఏం చేస్తామా యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఏం చేస్తారమా సోర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారమా క్లాస్ అనేది ఏం చేస్తారమా క్రియేట్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి లాంబ్డా ఏం చేస్తారు మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అని రాసుకోండి. ఓకేనా, ఇలా ఏం చేస్తారో రాసుకున్నారు. ఓకే, జస్ట్ ఏం చేస్తామో పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తారు మనకి క్రియేట్ చేసుకున్నారు. ఓకే, జస్ట్ ఏం చేస్తామో ఇంటర్ఫేస్ ఏం చేస్తారు మనకి మ్యాథ్
ఆపరేటర్ అనేది ఏం చేస్తారమ్మా క్రియేట్ చేస్తున్నారు. ఇందులో ఏం చేస్తారమ్మా డిఫాల్ట్గా మనకి ఏం చేస్తారమ్మా ఏ టైప్ ఆఫ్ డేటా రిటర్న్ చేస్తున్నా టైప్ ఆఫ్ డేటా అనేది ఏం చేస్తామా రాసుకున్నారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఆపరేటర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకే. ఏం చేస్తామా మనకి ఆపరేటర్ అనేది ఏం చేస్తామా మెథడ్ నేమ్ అనేది రాసుకున్నారు. ఇందులో మనకి ఎన్ని వాల్యూస్ కావాలమ్మా 2 వాల్యూస్ అనేది కావాలి. మనం ఎప్పుడైతే మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూస్ చేస్తున్నామో దీని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేసుకోవాలమ్మా చైల్డ్ క్లాస్లో ఏం చేస్తారమ్మా ఇంప్లిమెంట్ అని చేస్తారు. బట్ ఇక్కడ ఏం చేసుకోవాలమ్మా ఫస్ట్ మనకి ఏంటి ఫంక్షనల్ కాంపోనెంట్ ఇంటర్ఫేస్ అనేది ఏం చేసుకోవాలి మనకి రాసుకోవాలి. ఓకే. ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది ఏం చేసుకోవాలమ్మా రాసుకోవాలి. అప్పుడే మనకి ఏమవుతుంది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కింద ఏమవుతుందా చేంజ్ అవుద్ది. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది ఏముంటుందమ్మా ఇంటర్ఫేస్లో ఓన్లీ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, దాన్ని ఏమంటారమ్మా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని అంటారు. దాని తర్వాత ఏం చేస్తారు మనకి డైరెక్ట్గా ఏం చేస్తారు మనకి కాలింగ్ అని చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి నార్మల్గా ఏం చేస్తారు మనకి మ్యాథ్ ఆబ్జెక్ట్ నుంచి వస్తే ఏం చేస్తారు మనకి యాడ్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకున్నారు. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఏం చేస్తామా యాడ్ అని రాసుకుని ఏం చేస్తారు మనకి 2 వాల్యూస్ అనేది ఏం చేస్తున్నారు మనకి పాస్ చేసుకున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి a ప్లస్ b అనేది ఏం చేస్తారు మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఏం చేస్తామో యూస్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి మ్యాథ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి మల్టిప్లికేషన్ ఇచ్చారు. ఓకేనా. ఏ కామ్ ఏమి ఇచ్చారు మనకి b అని ఇచ్చి ఏం చేస్తారమ్మా a ఇంటూ b అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ టైం ఉంది మనకి మ్యాథ్ ఏం చేస్తారు మనకి ఆపరేటర్ యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి సబ్ట్రాక్షన్ కూడా ఏం చేసుకోవచ్చు చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి ఏ కామా బి అని ఏం చేస్తామా ల్యాండా ఎక్స్ప్రెషన్ ఇది వస్తే ఏం చేస్తామా ఏ మైనస్ బి అనేది ఏం చేస్తామా రాసుకున్నాం. ఓకేనా. తర్వాత ఏముంది మనకి మ్యాథ్ ఆపరేటర్ యూస్ చేసుకుని ఏం చేస్తామా డివిజన్ కూడా ఏం చేసుకోవచ్చు మనకి పర్ఫామ్ చేసుకోవచ్చు. ఏ కామా బి అని రాసుకుంటా తర్వాత ఏం చేస్తామా ఏ డివైడర్ ఏమిచ్చారు మనకి బి అనేది ఏం చేస్తామా రాసుకుంటున్నారు. ఇలాగా మనకి ఏం చేస్తామా మ్యాథ్ ఆపరేటర్ యూస్ చేసుకుని 1 by 1 ఏం చేస్తారు మనకి ల్యాండా ఎక్స్ప్రెషన్స్ అనేది ఏం చేస్తామా క్రియేట్ చేశారు. ఇప్పుడు దీన్ని యూస్ చేసుకుంటే జస్ట్ ఏం చేస్తారు మనకి నార్మల్గా ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి యాడ్ అని ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకి యాడ్ అని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేసుకుంటారమ్మా ఆపరేట్ ఏం చేస్తారు మనకి యాడ్ అండ్ డాట్ ఏమైనా కాల్ చేసుకుంటారు మనకి ఆపరేట్ అనేది ఏం చేస్తారమ్మా కాలింగ్ అనేది చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఆపరేట్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అని చేస్తారు. ఓకే. జస్ట్ ఏమి ఇస్తారు మనకి ఆపరేట్ అనేది ఏం చేస్తారమ్మా కాలింగ్ అని చేస్తారు. కానీ 10 కామ్ ఏమి ఇస్తారు మనకి 20 అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారమ్మా చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎర్రర్ వచ్చింది. ఇవేందో మన మెథడ్స్ కొని ఎక్కడ కాల్ చేసుకోవాలమ్మా విత్ ఇన్ ద ఏం చేసుకోవాలమ్మా మెయిన్ మెథడ్లో ఏం చేసుకోవాలి మనకి కాలింగ్ అని చేసుకోవాలి. కానీ ఎక్కడ కాల్ చేసుకోవాలమ్మా విత్ ఇన్ ద మెయిన్ మెథడ్లో మనకి ఏం చేసుకోవాలి మనకి కాలింగ్ అని చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ యూస్ చేస్తాం కాబట్టి మనకి ఏమవుతుంది యాడ్ అని కాల్ అవుద్ది. సేమ్ అలాగే మనకి ఏం చేస్తామా సబ్ట్రాక్షన్ డివిజన్ కూడా ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటాం. ఓకే. ఏం చేస్తారమ్మా సబ్ట్రాక్షన్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సబ్ట్రాక్షన్ తర్వాత ఏముంది మనకి డివిజన్ ఏం చేస్తారు మనకి డివిజన్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. సేమ్ వాల్యూస్ ఇచ్చినా పర్లేదు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినా కూడా మనకి ఏమవుతుందా ఆపరేషన్స్ అనేది మీకు ఏమవుతుందా పర్ఫామ్ అనేది మీకు ఏమవుతుందా జరుగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకి మల్టిపుల్ అని ఇచ్చారు. జస్ట్ ఏం చేస్తారు మనకి మల్టిపుల్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ దీన్ని ఏం చేస్తామా ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇలాగ మనకి ఏం చేస్తామా స్ట్రీమ్స్ ఏంటి ఇలాగ ఏం చేస్తారు మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని ఏం చేస్తామా ల్యాండా ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసుకుని డేటాని ఏం చేస్తామా ఇలాగా యూజ్ అనేది చేసుకుంటారు. దిస్ ఈస్ ద వే ఆఫ్ యూజింగ్ ఏంటి మనకి ల్యాండా ఎక్స్ప్రెషన్ ఏందో యూస్ చేసుకున్నారు మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని మనకి ఏం చేస్తామా ఆపరేట్ అనే మెథడ్ ద్వారాగా ఇంప్లిమెంట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ యూజింగ్ ద కలెక్షన్స్ అంటే ఏంటి కలెక్షన్స్లో కూడా మనకి ఏం చేస్తారమ్మా మనకి ఇక్కడ ఏం చేస్తారు ల్యాండా ఎక్స్ప్రెషన్స్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి యూజ్ అని చేస్తారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి నార్మల్గా ఏదైనా కలెక్షన్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకోండి. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మా కలెక్షన్ అంటే ఏం చేస్తారు మనకి లిస్ట్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. లిస్ట్ ఇది వస్తే ఏమి ఇచ్చారు మనకి స్ట్రింగ్ అని చేంజ్ చేస్తారు మనకి నేమ్స్ అని రాసుకున్నారు. ఓకేనా. తర్వాత నేమ్స్ అని రాసుకుని ఏం చేస్తారు మనకి అరే డాట్ ఏమి ఇచ్చారమ్మా అరేస్ డాట్ ఏమి ఇచ్చారు మనకి యాజ్ లిస్ట్ అని ఇస్తారు. నార్మల్గా ఇక్కడ అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఏదైనా కలెక్షన్స్లోని మనకి ఏం చేస్తామో యాడ్ అయిన మెథడ్ యూస్ చేసుకుని ఏం చేస్తామో లిస్ట్ అనేది ఏం చేస్తామో 1 by 1 యాడ్ చేసుకుంటారు. ఇక్కడ అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అని ఇచ్చారనుకోండి ఒకేసారి ఏం చేసుకోవచ్చుమా మల్టిపుల్ ఎలిమెంట్స్ అని మనకి ఏం చేసుకోవచ్చుమా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం చేస్తారు మనకి నేమ్స్ అని ఇచ్చారు. ఓకే. జస్ట్ ఏం చేస్తారు మనకి మీకు నచ్చిన కొన్ని నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకోండి. ఓకే. జస్ట్ ఏం ఇచ్చారు మా సాయి అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి తరుణ్ అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మనకి వినోద్ అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి గణేష్ అనేది ఏం చేస్తామో ఈ విధంగా ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇందులో ఉన్న డేటాను ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారమ్మా చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారమ్మా నేమ్స్ డాట్ ఏమి ఇచ్చారు మనకి
ఏమి ఇచ్చారు నేమ్స్ డాట్ ఏమి ఇస్తారు మనకి స్ట్రీమ్స్ అనే మెథడ్ యూస్ చేసుకుని ఏం చేస్తామా డేటాను ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఒక మనకి స్ట్రీమ్ యూస్ చేయట్లేదు డైరెక్ట్ ఏం చేస్తామా ఫర్ ఈచ్ అనే మెథడ్ యూస్ చేసుకుని ఏం చేస్తారమ్మా డేటా అనేది ఏం చేసుకోవడానికి మనకి కాలింగ్ అని చేస్తారు. ఓకేనా జస్ట్ నేమ్ అని ఇచ్చారు ఏం చేస్తారు మనకి నేమ్ ద్వారాగా మనకి ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి ప్రింటర్ అనేది క్వశ్చన్ చేస్తారు మనకి మెథడ్ అనేది ఏం చేస్తారమ్మా కాలింగ్ అని చేస్తారు. అక్కడ జస్ట్ ఏం చేస్తారు మనకి నేమ్స్ అనేది ఏం చేస్తారమ్మా కాల్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుద్ది 1 by 1 నేమ్ అనేది మీకు ఏమవుతుందా ప్రింట్ అవుద్ది. మొత్తం మనకి ఏమవుద్ది మనకి 5 నేమ్స్ అనేది ఏమవుతుందా ప్రింట్ అవుతుంది. చూసారా నూతన్ సాయి తరుణ్ వినోద్ గణేష్ అని ఏం చేస్తారు మనకి ఈ విధంగా ఏం చేస్తారమ్మా యూస్ చేసుకుంటారు. అంటే ఇవేందో మన కలెక్షన్స్ లో కూడా ఏం చేస్తారమ్మా కలెక్షన్ నేమ్ ఇచ్చి ఫర్ ఈచ్ మెథడ్ యూస్ చేస్తారు. ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ ఎక్కడ ఉందమ్మా కలెక్షన్ అనే కాన్సెప్ట్ లోనే ఉంది. ఓకేనా ఆ ఫర్ ఈచ్ లోపల మనకి ఏదైనా డేటాను కాల్ చేసుకోవడానికి ఏం చేస్తామా ల్యాండ్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకొని మనకి ఏం చేస్తామా కాలింగ్ అనేది చేస్తారు. సేమ్ అలాగే మనకి ఏం చేస్తామా విత్ ఇన్ ద స్టీమ్ ఏపీలో కూడా ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. ఓకేనా ఏం చేస్తామా స్టీమ్ ఏపీలో కూడా మనకి ఏం చేస్తామా యూజ్ అనేది చేస్తారు. ఓకేనా జస్ట్ ఏమి ఇస్తారు మనకి లిస్ట్ అనేది చేంజ్ చేస్తారు మనకి ఇంటీజ్ అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి నెంబర్స్ ఇది ఏం చేస్తామా అరేస్ అని ఇస్తారు. ఓకేనా అరేస్ తోటి ఏమి ఇస్తారు మనకి యాజ్ లిస్ట్ అని ఏం చేస్తారో రాసుకుంటారు. ఓకేనా జస్ట్ ఏముంది 10, 20, 48, 90, 89 సంథింగ్ ఏదో వాల్యూస్ అని చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా ఇందులో మనకి ఏం చేస్తామో డేటా అనేది ఏం చేస్తామో ప్రింట్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తామో నెంబర్స్ డాట్ ఏమి ఇస్తారు మనకి స్టీమ్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి స్టీమ్ అనేది ఏం చేస్తారో రాసుకుంటారు. తర్వాత మనకి ఫర్ ఈచ్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకొని ఏం చేస్తారమ్మా డేటా అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఏం చేస్తామా ఫర్ ఈచ్ యూస్ చేసుకొని ఏం చేస్తాం మనకి డేటా అనేది ఏం చేసుకోవచ్చుమా ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఓకే జస్ట్ ఏం చేస్తారు మనకి ఎక్స్టెండ్ ద్వారాగా మనకి ఏం చేస్తారు మనకి డేటా అనేది ఏం చేస్తారమ్మా కాలింగ్ అనేది చేసుకుంటారు. అంటే స్టీమ్స్లో అయితే అప్పుడు ఏం చేస్తామో స్టీమ్ మెథడ్ యూస్ చేసుకొని 1 by 1 ఎలిమెంట్స్ అనేది ఏం చేస్తారమ్మా కాలింగ్ అనేది చేస్తారు. దిస్ ఈస్ ద వే ఆఫ్ యూజింగ్ ద లాండా ఎక్స్ప్రెషన్స్. అంటే ఏంటి ఎక్కడ యూస్ చేసుకోవచ్చుమా మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఎందుకు యూస్ చేస్తారమ్మా మనం ఏదైనా మెథడ్ సింప్లిఫై చేసుకోవాలంటే ఏం చేస్తాం అక్కడ లాండా ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తారు. అలాగే మనకి కలెక్షన్స్లో ఏదైనా డేటా యూస్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేస్తామా ల్యాండ్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తారు. ఇవేందో స్ట్రీమ్స్లో కూడా మనకి ఏం చేస్తామా ల్యాండ్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఏం చేస్తామా యూజ్ అనేది చేసుకుంటారు. ఇలాగా మనకి ఏమవుతుందా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద యూజింగ్ ద లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ జావా ఏమవుతుందా రెడ్యూసింగ్ ద బాయిలర్ కోడ్. అంటే మనకి ఏమవుతుందా బాయిలర్ కోడ్ అనేది మీకు ఏమవుతుందా రెడ్యూస్ అవుతుంది. ఎలా రెడ్యూస్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు 1 by 1 ఎలిమెంట్ క్రియేట్ చేయకుండా ఏం చేస్తున్నారు ఇప్పుడు నార్మల్గా ఇదే ఎలిమెంట్స్ని ప్రింట్ చేసుకోవాలనుకుంటామా మనం దేని ద్వారా యాక్సెస్ చేసుకుంటాం ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. ఇలా ఇండెక్స్ ద్వారా రాయడం వల్ల మనకి ఏమవుతుంది లెంత్ అండ్ ఆఫ్ కోడ్ అనేది మీకు ఏమవుతుందో పెరుగుతుంది. దాన్ని ఏం చేస్తామో ఆ బాయిలర్ కోడ్ అనేది మీకు ఏం చేస్తామో అవాయిడ్ చేశారు. సేమ్ అదే లాజిక్ని ఒకే లైన్లో మనకి ఏం చేస్తామో ల్యాండ్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకొని కాలింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు దేంతో వర్క్ అవ్వట్లేదు ఇండెక్సెస్తో వర్క్ అవ్వట్లేదు. అలాగే మనకి ఏమట్లేదు ఇంక్రిమెంట్తో వాల్యూ అవ్వట్లేదు. అలాగే సైజ్తో కూడా మీకు ఏమట్లేదు మా వర్క్ అవ్వట్లేదు. ఇలాంటి బాయిలర్ కోడ్ అనేది మీకు ఏం చేస్తుందో అవాయిడ్ చేసింది. తర్వాత ఏమన్నా ఇంప్రూవింగ్ ద రీడబిలిటీ. అంటే మీకు సింపుల్గా చూడగానే ఏమవుతుంది ఫర్ ఈచ్ మెథడ్ యూస్ చేసుకుని డేటాను ఏం చేస్తున్నారా ప్రింట్ చేసుకున్నారు. అంటే ఏంటి చూడడానికి మీకు ఏమవుతుందా రీడబిలిటీగా ఉంటుంది. తర్వాత ఏం చేసుకోవచ్చుమా అనేబుల్స్ ద ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. దీనివల్ల ఏమవుతుంది మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కూడా ఏం చేసుకోవచ్చుమా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎక్కడ వర్క్ చేస్తుంది మనకి వర్క్ వెల్ విత్ ద స్టీమ్ ఏపీఎస్ ఇన్ కలెక్షన్స్. మోస్ట్లీ మనకి ల్యాండ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ యూస్ చేస్తారంటే స్టీమ్ ఏపీఎస్లోని కలెక్షన్స్లో మనకి ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. ఓకేనా నెక్స్ట్ ఎంకరేజ్ ద యూజింగ్ ఆఫ్ ద ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ద్వారా మనకి ఏం చేస్తామా ల్యాండ్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తారు. రన్నబుల్ కొలాబుల్ అండ్ కంపేరిటివ్ అలాంటప్పుడు కూడా ఏం చేస్తారు మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అని మీకు ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ద వాట్ మా లాండా ఎక్స్ప్రెషన్స్ ఇన్ జావా. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.